కొంత రసాబాస్ చోటు చేసుకుని నాగరాజుని మొత్తంగా వెహికల్ ఎక్కించుకున్నారు. నాగరాజు నివాసం దగ్గర నుంచి ఆ వాహనాలన్నీ బయలుదేరిపోయాయి. నాగరాజుని సిట్ అధికారులు తమ వాహనాలు ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయారు. సో నాగరాజు మరి కాసేపట్లో విజయవాడ సిటీ స్టేట్ పోలీస్ గెస్ట్ హౌస్ కి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ విచారించబోతున్నారు. నాగరాజు సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్గెస్ట్ మిస్టరీ. ఆ నాగరాజును విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. నాగరాజుని నిజంగానే సాయి కృష్ణ నిజంగా నాగరాజు హతమార్చాడా, ఆయన దహనం కూడా చేశాడా, అటు తల్లి ఆరోపిస్తున్నట్టుగా గోర్లు పీకేసి 3-4 రోజుల పాటుగా చిత్రహింసలకు గురిచేసి హతమార్చాడా? కంప్లీట్గా నాగరాజు సాయి కృష్ణపై ఇంత పర్సనల్గా వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఇలా అనేక కోణాల్లో కూడా విచారించబోతున్నారు. అయితే ఇప్పుడు నాగరాజుని తమ వాహనాల్లో ఎక్కించుకున్నారు పోలీసులు. నాగరాజు మరి కాసేపట్లోనే విజయవాడ సిటీ స్టేట్ పోలీస్ గెస్ట్ హౌస్ చేరబోతున్నారు. అక్కడ సిట్ కార్యాలయం సిద్ధంగా ఉంది. సిట్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. పైన నాగరాజుని తీసుకొస్తున్నారు. నాగరాజు ఆ విజువల్స్ మనకు కనబడుతున్న వ్యక్తి ఆయనే, రైట్. ఆ స్పెట్స్ పెట్టుకున్న వ్యక్తి నాగరాజు. సో ఆయన వాహనంలో ఎక్కించుకున్నారు. వాహనంలో ఎక్కించుకొని అక్కడి నుంచి నాగరాజు నేరుగా మరి కాసేపట్లోనే విజయవాడ స్టేట్ సిటీ పోలీస్ గెస్ట్ హౌస్ తీసుకొస్తారు. నాగరాజుని అదుపులోకి తీసుకునే సమయంలో సిట్ అధికారులని అటు మద్దతుదారులకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ మద్దతుదారుని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు సుమారుగా 100 మందికి పైగా పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది కాబట్టి అందరూ కూడా తరలించే ప్రయత్నం చేశారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. నాగరాజు నివాసంలోకి పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు ఆయన. ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకొని సిట్ అధికారుల బృందం బయలుదేరింది. సో కిందికి రాగానే కొంత రసాబాస్ చోటు చేసుకుంది. కింద ఆల్రెడీ తన మద్దతుదారులు ఉన్నారు. సో ఆ స్పెట్స్ లో ఇక్కడ మనం కింద చూడొచ్చు. ఆ వ్యక్తే ఇప్పుడు పైన ఆ ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి వస్తున్న వ్యక్తి. ఆ స్పెట్స్ పింక్ కలర్ షర్ట్ లో స్పెట్స్ పెట్టున్న వ్యక్తే నాగరాజు. సో నాగరాజుని ఆల్రెడీ బయలుదేరిపోయారు. నాగరాజు నివాసం దగ్గర నుంచి పోలీసులు నాగరాజుతో పాటుగా బయలుదేరిపోయారు. సో మరి కాసేపట్లోనే అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. సో కిందికి రాగానే మద్దతుదారులు మొత్తం కూడా కొంత ఆందోళన చేపట్టారు. పోలీసుల్ని తీసుకెళ్లివ్వకుండా అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డుగా నిలబడ్డారు. వాహనాల్ని కదలనివ్వలేదు. రకరకాల ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎట్టకేలకి పోలీసులు సిట్ అధికారులు మాత్రం అక్కడి నుంచి నాగరాజుని సిఐ నాగరాజుని తరలించి ఇది ఆ విషయాలు మనం చూడొచ్చు. సో అక్కడ మద్దతుదారులు మొత్తం కూడా సిట్ అధికారుల యొక్క వాహనాన్ని అడ్డుగా నిల్చుంటున్నారు. ఆ కారులోనే నాగరాజు వెళ్తూ ఉన్నాడు. సో సిట్ అధికారుల బృందం మాత్రం అక్కడికి వచ్చిన మద్దతుదారుల మొత్తాన్ని కూడా పంపించేందుకు ప్రయత్నం చేస్తూ సో అక్కడ పోలీసులు చాలా రసాబాస్ చోటు చేసుకుంది. హైటెన్షన్ వాతావరణం మధ్యలో నుంచి నాగరాజుని అక్కడి నుంచి తరలించారు. విజువల్ మనం చూడొచ్చు. ప్లకార్డులు పట్టుకొని వి స్టాండ్ విత్ యూ సార్ అని చెప్పి నాగరాజుకి మద్దతుగా నిలబడే వారంతా కూడా వాహనానికి అడ్డుగా నిలబడి వాహనాన్ని కదలనివ్వకుండా రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. చాలా క్లియర్ కనబడుతున్న విజువల్స్ లో ఆ వాహనానికి అడ్డుగా ఎలా వస్తున్నారు, ప్లకార్డుల ప్రదర్శన చేస్తున్నారు. ఆ వాహనాన్ని కదలనివ్వకుండా సిఐ నాగరాజుని అక్కడి నుంచి పంపించకుండా అడ్డుకుంటున్నట్టుగా ఆ విజువల్స్ లో మనకు కనబడుతున్నాయి. సో పోలీసులు మాత్రం వారందరినీ అక్కడి నుంచి తప్పించి నేరుగా చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే ఉంటుంది. మరొక 5-10 నిమిషాల్లో విజయవాడ సిటీ స్టేట్ పోలీస్ గెస్ట్ హౌస్ చేరుకోబోతున్నారు నాగరాజు. అక్కడికి లోపల ఆల్రెడీ సిట్ అధికారుల బృందం లోపల ఉండిపోయింది. నాగరాజును విచారించబోతున్నారు. ఇప్పటికే 13 మందిని కూడా సుమారుగా విచారించినట్టు తెలుస్తోంది. సో వారంతా కూడా ఇక్కడ విచారణ ఎదుర్కోవడం, తిరిగి మళ్ళీ నాగరాజు నివాసం దగ్గరికి వెళ్ళిపోయిన సమాచారం అందించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరగదు అని ఆశించినటువంటి సిట్ అధికారుల బృందం ఇక నేరుగా నాగరాజు దగ్గరికి వెళ్ళారు. నాగరాజుని డైరెక్ట్ గా తీసుకొని అక్కడికి వస్తూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ రైట్. సో మా ప్రతినిధి విజయవాడ స్టేట్ పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నారు ఇప్పుడు ఆయన. సో కృష్ణమోహన్ ఎంతసేపు పట్టే అవకాశం ఆల్రెడీ బయలుదేరిపోయారు. మద్దతుదారులు అడ్డుకుంటే వారిని అక్కడి నుంచి పక్కకు నెట్టి మరి అటు నాగరాజును తీసుకొస్తున్నారు. ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? ఇక్కడ ఆల్రెడీ ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? సో ఆయనకి విచారించడానికి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? అంటే దాదాపుగా ఒక 10-20 నిమిషాల లోపల ఇక్కడికి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. విజయవాడ అవుట్స్కట్స్లో నాగరాజు ఇల్లు ఉంటుంది. ఏరియా సింగినగర్ ఏరియా నుంచి ఇక్కడికి తీసుకురావడానికి మహా అయితే ఒక 20 నిమిషాలు పట్టే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు, 10 నిమిషాలు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏసీపీ సుధాకర్ ఇక్కడే ఉన్నారు, బాపట్ల ఏసీపీ. అలాగే మరోవైపు ఎస్పీ, ఇద్దరు ఎస్పీలు, తర్వాత ఐజీ డీజీపీ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. డీజీపీతో వాళ్ళు అక్కడ కూర్చుంటారు. మహేచంద్ర లడ్డా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ ముగ్గురు మీటింగు అక్కడ ఒక అరగంట సేపు పట్టిన తర్వాత ఇక ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత సిఐని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి సిట్ ఇన్ఛార్జ్గా ఉన్న ఏఎస్పీ సుధాకర్ నాగరాజు కోసం ఇక్కడ వేచి ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక్కడికి వాళ్ళు మరి కాసేపట్లో చేరుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఓవరాల్ ఈ ఎపిసోడ్లో మాత్రం
నాగరాజుని ఈరోజు ఎటువంటి పరిస్థితులు అయినా ఇక్కడికి తీసుకుని రావాలి, అక్కడ ఉంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, కొంత విమర్శలు కూడా పోలీసులకు వచ్చాయి. ప్రభుత్వం వ్యవహారం మీద కొంత సీరియస్గా తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. సో ఈ యాంగిల్లోనే వ్యవహారాన్ని కొంత గట్టిగా తీసుకోవాలనుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూసాం. మరో 10 నిమిషాల్లో పోలీసులు ఇక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తారు. నాగరాజుని ఇక్కడ సిట్ కార్యాలయానికి, అంటే ఇది ఓన్లీ ఈ కేసు కోసం ఏర్పాటు చేసిన సిట్, నాగరాజు లాకప్ డెత్ కోసం ఏర్పాటు చేసిన కేసు ఇది. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పటికే ఉన్నతాధికారులతో సిట్టు ఏర్పాటు చేసింది. సిట్టు అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తుంది. సిట్టు అక్కడ వ్యవహారాన్ని పూర్తిగా కూడా ఉన్నతాధికారులకు చెప్తుంది. గడిచిన 2 రోజుల నుంచి సీసీ ఫుటేజ్ ఎలా వెళ్ళిపోయింది, ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో 11 మందితో విచారణ చేశారో వాళ్ళ రికార్డ్స్ మొత్తం, అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, అసలుగా మార్కాపురం నుంచి నాగరాజుని ఎలా తీసుకుని వచ్చారు, మార్కాపురం నుంచి ఎవరు తీసుకుని వచ్చారు, ఎందుకు అతన్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది, ఏ కేసు మీద తీసుకుని వచ్చారు, ఒకవేళ వచ్చిన తర్వాత కేసుని తీసుకుని వచ్చిన తర్వాత ఈ కేసులో 1 రోజు లేదు 2 రోజులు ఉంచుకోవాల్సిన పోలీసులు 15 రోజులు ఎందుకు ఉంచుకున్నారు, తర్వాత సీసీ ఫుటేజ్ని చనిపోయిన తర్వాత కనీసం ఉన్నతాధికారులకు ఇంటిమేషన్ ఇచ్చారా లేదా, లేదు ఉన్నతాధికారులకు ఏమి సమాచారం అందించారు, మరి ఉన్నతాధికారులు ఏ విధంగా రియాక్ట్ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి ఒకసారి కానీ మనం కానీ చూసుకుంటే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ చేరుకుంటున్న ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కొంత వెహికల్స్ ఇక్కడికి చేరుకుంటున్నాయి. ముందుగా దీనికి సంబంధించిన ఆహారంలో ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనే అంశాల మీద కొంత ఈ కేసుకి సంబంధించిన దాంట్లో ఇంకా వాహనాలు అక్కడి నుంచి చేరుకునే ప్రయత్నం అయితే జరగలేదు. ఇది సాధారణంగా వచ్చిన వేరే వాహనాలు. అయితే ఏదేమైనా పూర్తి వివరణ, పూర్తి అవకాశం, అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఎంతమంది ఇక్కడికి చేరుకోబోతున్నారు, తర్వాత ఈ నాగరాజుని తీసుకొని వచ్చిన తర్వాత నాగరాజు ఏ విధంగా సమాచారం చెప్పబోతున్నాడు, నాగరాజు ఏమి ఇండికేషన్ ఇవ్వబోతున్నాడు. అయితే నాగరాజు మీదనే కేవలం ఈ కేసు ఒక్క నాగరాజు సిఐ మీదనే ఎందుకు పెట్టారు, మిగతా వ్యక్తులు ఎవరిని ఎందుకు పెట్టలేదు, ఈ అన్ని అంశాలని పోలీసులు చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన సుధాకర్ ఏఎస్పీ కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అంటే విచారణ కొంత మారే పరిస్థితి ఉంది. నాగరాజుని వేరే ప్లేస్కి తరలిస్తున్నారా అనే ఒక చర్చ జరుగుతుంది. నాగరాజుని వేరే ప్లేస్కి తరలిస్తున్నారా అనేది చర్చ జరుగుతుంది. కాకపోతే కొంతమంది ఉన్నతాధికారులు ఇక్కడి నుంచి బయటికి వెళుతున్న పరిస్థితి. బాపట్ల ఏఎస్పీ కమాండ్ కంట్రోల్ రూమ్ చర్చ అక్కడ బాపట్ల ఏఎస్పీ కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. బహుశా ఇక్కడికి తీసుకుని వస్తారా, కమాండ్ కంట్రోల్ రూమ్కి తీసుకుని వస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. నాగరాజుకి ఇప్పుడు కొంత ఆదేశాలు, అంటే యాక్చువల్గా మొదట ఇక్కడ అనుకున్నట్టు కనబడుతుంది, వెంటనే ఇక్కడి నుంచి మారుస్తున్నారు. కాబట్టి బహుశా సుధాకర్ ఏఎస్పీ, బాపట్ల ఏఎస్పీ కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. అంటే నాగరాజు చేరుకునే సమయం లోపల అతను ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంది.